నెక్స్ట్ సెగ్మెంట్ అమృతాహారం. మరి అమృతాహారంలో ఈ రోజు నేను మీకు ఎటువంటి వంటను పరిచయం చేయబోతున్నాను అనుకుంటున్నారు? అదేనండి, రాగి మాల్ట్. చాలా హెల్దీ రెసిపీ అన్నమాట. సో చేసేద్దామా? సో ఇప్పుడు మన సెకండ్ సెగ్మెంట్ అమృతాహారంలో రాగి మాల్ట్ పరిచయం చేస్తానని చెప్పాను కదా. నిజంగానే ఇది అమృతాహారం అనే చెప్పాలి, ఎందుకంటే అమృతం అంటే స్వీట్ కదా. సో ఇప్పుడు చేసేది కూడా స్వీటే. సో రాగి మాల్ట్ ప్రిపరేషన్ కి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. మనం ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుందాము. ఆల్రైట్, ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ రాగి మాల్ట్ అంటే వాటర్ లో రాగి పౌడర్ వేసేసి మిక్స్ చేసుకుందాము. అండ్ అట్ ద సేమ్ టైం స్వీట్ అని చెప్పాను కదా, కాబట్టి స్వీట్ మనం ఏంటంటే బెల్లం తీసుకున్నాం. షుగర్ కన్నా కూడా బెల్లం చాలా మంచిది హెల్త్ కి. ఫస్ట్ ఇందులో వాటర్ పోసేస్తాను. కొన్ని వాటర్ తీసుకుందాం ఇందులో. ఓకే, సో షుగర్ కన్నా కూడా బెల్లం చాలా మంచిది కాబట్టి మనం ఎక్కువగా స్వీట్ ఐటమ్స్ లో ఎందులో అయినా కూడా బెల్లం ఎక్కువగా తీసుకుంటే హెల్త్ కి మంచిది. ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా మనం బెల్లంతో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఇప్పుడు వాటర్ తీసుకున్నాం కదా, వాటర్ లో ఏం చేద్దామంటే రాగి పౌడర్ ఉంది కదా అది వేసుకుందాము. ఫస్ట్ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం, తర్వాత ఇందులో వేసుకుందాం. అండ్ ఇప్పుడు సెకండ్ ప్యాన్ కూడా పెట్టేద్దాము స్టవ్ ఆన్ చేసేసి. సో ఇప్పుడు సెకండ్ ప్యాన్ లో ఏం చేద్దామంటే బెల్లం వేసేద్దాం. బెల్లం కొంచెం పాకం చేసుకోవాలన్నమాట, అందుకని బెల్లం ఫస్ట్ వేసేద్దాం. ఇందులో బెల్లం వేసి వాటర్ యాడ్ చేద్దాం. కొద్దిగా బెల్లంకి సరిపడా వేస్తే సరిపోతుంది. ఇది పాకం అవ్వాలి. సో బెల్లం కరిగిపోతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి వాటర్ హీట్ ఎక్కిపోయింది కదా. ఇందులో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే రాగి పౌడర్. రాగి మాల్ట్ కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మన రాగి పౌడరే. దీన్ని మనం ఏంటంటే ఉండలు కట్టకుండా కలిపేసుకుంటూ ఉండాలి. ఇక్కడ అంబలి పౌడర్ అంటే రాగి పౌడర్ అంతా కూడా మిక్స్ అయిపోయింది చక్కగా. అండ్ ఇటు సైడ్ ప్యాన్ లో చూసుకుంటే బెల్లం కూడా కరిగిపోతుంది. అండ్ ఇంకేం లేదు, కొంచెం పాకం దగ్గరకు వచ్చిందంటే ఈ బెల్లం ఇందులోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం బెల్లం పాకం వచ్చిందా చూద్దాం ఒకసారి. అంటే ఇంకా కొంచెం పాకం అవ్వాలి. చూసారు కదా ఇలా జారిపోతుంది. ఇంకో 2 మినిట్స్ ఆగేసి మనం ఇందులో వేసేసుకుందాం. సో ఓకే, ఇప్పుడు మనం బెల్లం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూసారా కొంచెం పాకం అయింది కదా. మరి ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇది ఇందులో వేస్తున్నాం కదా. కాబట్టి కొంచెం లైట్ గా బెల్లం కరిగిపోయేంత వరకు, కొంచెం పాకం వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని చెప్పాను కదా ఫస్టే, ఇక్కడ రాగి మాల్ట్ కూడా చక్కగా ఉడికిపోతుంది కదా. ఇందులో వేసుకుందాం నెమ్మది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. చూసారా బెల్లం వేస్తే కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది. అదే షుగర్ వేసామనుకో వైట్ కలర్ వస్తుంది, బెల్లం వేసామంటే కొంచెం డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి. మనం ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి చక్కగా. ఇంకా అంతే అండి, సింపుల్ అయిపోయింది. ఫైనల్గా ఏం చేయాలంటే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవడము, అలాగే ఇలాచీ పౌడర్ వేసుకుంటే అయిపోతుంది. బట్ ఏంటంటే ఆ లోపు ఇది కొంచెం ఉడకాలి. చెప్పాను కదా, అంటే స్వీట్ అంతా కూడా ఇందులోకి చక్కగా అబ్జర్వ్ అవ్వాలి. అందుకని మనం ఇంకో 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ మనం దీన్ని ఉడికించుకుందాము. మనం రాగి మాల్ట్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, సో బెల్లం పాకం ఇందులో వేసేసుకున్నాము.
అండ్ ఇందులో ఒక ఇంగ్రీడియంట్ వేయాలి, అదేంటంటే పాలు. సో ఇది చక్కగా దగ్గర పడిన తర్వాత మనం పాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పాలు అనమాట. డైరెక్ట్గా వేసే పచ్చి పాలు వేసామనుకోండి పగిలిపోతాయి, అప్పుడు మళ్ళీ రెసిపీ అంతా కూడా పాడైపోతుంది. కాబట్టి మనం కొంచెం పాలు వేడి చేసుకుని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, 1 కప్ పాలు తీసుకుంటున్నాను, సరిపోతుంది. సో ఎప్పుడైనా సరే మనం మార్నింగ్ ఫస్ట్ తీసుకునేటువంటి మీల్ అంటే మన బ్రేక్ఫాస్ట్ చాలా హెల్తీగా ఉండాలి. మంచి న్యూట్రియంట్స్, విటమిన్స్ అన్నీ మిక్స్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి మన ఫుడ్ని తీసుకుంటే చాలా మంచిదన్నమాట. ఓకే, సో పాలు కూడా ఇందులో వేసేసాం కదా, ఇప్పుడు చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫైనల్గా ఇలాచీ పౌడర్, ఫైన్గా మిక్స్ చేసుకున్న ఇలాచీ పౌడర్ ఆల్రెడీ ఒక 1/2 స్పూన్ సరిపోతుంది అంతే. ఇదేంటంటే ఫ్లేవర్ కోసం వేస్తాం. ఇప్పుడు కాజు, బాదాం, పిస్తా ఇవన్నీ కూడా చక్కగా గ్రేట్ చేసి పెట్టుకున్నాం సన్నగా. సో ఈ సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. ఓకే, అంతే అండి, దాదాపు వచ్చేసింది. ఒకసారి అలా మిక్స్ చేసుకుని ఇవన్నీ చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. రాగి మాల్ట్ రెడీ అయిపోయింది. నాకైతే నోరు ఊరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది తెలుసా, ఎందుకంటే స్వీట్ కదా. కొంచెం వేడిగా ఉన్నా కూడా బాగుంటుంది, కానీ ఏంటంటే చల్లగైన తర్వాత ఆ టేస్ట్ ఇంకొంచెం బాగా తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు అయిపోయింది కదా చక్కగా. నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకుని వస్తాను. ఓకే, సో సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది, కలర్ఫుల్గా డెకరేట్ అయ్యి చక్కగా. మనం ఇందులోకి తీసేసుకుందాం రాగి మాల్ట్ని. ఓకే అండి, సో రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా రాగి మాల్ట్. ఫైనల్ గా ఏం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ కొని పైనుంచి అలా మనం గార్నిష్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు రెడీ అయిపోయింది రాగి మాల్ట్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే ప్రిపరేషన్ ఒకసారి చూసేయండి. రాగి మాల్ట్ కి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, పాలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూన్లు. రాగి మాల్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నీళ్లు పోసి అందులో బెల్లం వేసి పాకం పెట్టుకోవాలి. మరో పాన్ పెట్టి నీళ్లు పోసి కాగిన తర్వాత రాగి పిండి వేసి ఉండలు రాకుండా కలుపుకోవాలి. తర్వాత ముందుగా చేసిన బెల్లం పాకం కూడా ఇందులో కలిపేసి పాలు కూడా పోసి 2 నిమిషాల తర్వాత యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, రాగి మాల్ట్ రెడీ.